విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఈ రోజున ఈ యొక్క రాజకీయ వ్యభిచారైనటువంటి పాలిక సీనును స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాం ఈ రోజున. అయ్యా రాజకీయ వ్యభిచారి గారు, ఆదిరెడ్డి వాసు గారు గంజాయి బ్యాచీని, బ్లేడ్ బ్యాచీని, రౌడీజాన్ని పొంచి పోషిస్తున్నారు అని అన్నారు కదా మీరు. ఈ యొక్క రాజమండ్రిలోని మరియు పరిసర ప్రాంతాల్లోని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏనాడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక బ్లేడ్ బ్యాచ్ని కానీ, ఒక రౌడీ షీటర్లు కానీ, లేదా గంజాయి బ్యాచ్ని కానీ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? నిరూపించగలిగే దమ్ము సత్తా నీకు ఉందా అని ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ ఇస్తుంటా ఉన్నాం. ఓపెన్ ఛాలెంజ్. అలాగే ఈ రోజున రాజమహేంద్రవరం నగరంలో నాటు సారా ఏరులై పారుతా ఉంది. రాజమండ్రి నగరంలోని మరియు రూరల్ పరిసర ప్రాంతాల్లోని సారా వ్యాపారం ఏరులై పారుతా ఉంది. ఈ యొక్క సారా వ్యాపారానికి ఎవరు దొరికినా సరే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నా సరే, వెంటనే మొట్టమొదటి కాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ భరత్కర్ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్తా ఉంది. అక్కడ ఏమన్నారు? వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు కట్టండి, సారా వ్యాపారాలు యథావిధిగా సాగినవ్వండి అనేటువంటి నినాదాలు ఇస్తా ఉన్నారు. ఈ రోజున ఎంపీ గారు వెనకాల తిరుగుతున్నటువంటి కొంతమంది కత్తులు ఇచ్చుకున్న రోడ్ల మీద హత్యలు చేస్తున్నారని స్వయాన ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజానగరం ఎమ్మెల్యే గారు ఒకానొక సందర్భంలో మీడియా సమక్షంలోని యొక్క వీడియోను చూపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. రౌడీ షీటర్లు ఎవరి దగ్గర ఉన్నారు? మా దగ్గర ఉన్నారా? మీ దగ్గర ఉన్నారా? ఈరోజు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతూ ఉన్నాం. అలాగే ఎంపీ గారు కాన్వే వెళ్ళేటప్పుడు ఒక పైలట్గా ఆ వ్యక్తి, ఆ రౌడీ పేరున్న వ్యక్తి ఆ కాన్వేలో పాల్గొంటూ కూడా పోతా ఉన్నాడు. రౌడీజం ప్రోత్సహిస్తుంది మీరు, రౌడీని వెనకాల పెట్టి తిప్పుకుంటుంది కాన్వేలోని పైలట్గా తిప్పుకుంటుంది మీరు. ఈ రోజున మేము అడుగుతూ ఉన్నాం ఒకటే మాట. ఇంకో ప్రబుద్ధుడు పెళ్ళైన మహిళను వేధిస్తూ ఉంటాడు. ఆ ప్రబుద్ధుడికి ఇప్పటికే బొమ్మూరు పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. ఇంకో ప్రబుద్ధుడు వచ్చి ఒక ఉపాధ్యాయుడు భార్యను వేధిస్తూ ఉంటాడు. మీరు మీ నాయకులనే చెప్పుకుంటూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్యాలయంలో నడుచుకుంటారో, ఈ రోజున ఈ యొక్క రాజకీయ వ్యభిచారైనటువంటి పాలిక సీనును స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతూ ఉన్నాం ఈ రోజున. అయ్యా రాజకీయ వ్యభిచారి గారు, ఆదిరెడ్డి వాసు గారు గంజాయి బ్యాచీని, బ్లేడ్ బ్యాచీని, రౌడీజాన్ని పొంచి పోషిస్తున్నారు అని అన్నారు కదా మీరు. ఈ యొక్క రాజమండ్రిలోని మరియు పరిసర ప్రాంతాల్లోని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏనాడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక బ్లేడ్ బ్యాచ్ని కానీ, ఒక రౌడీ షీటర్లు కానీ, లేదా గంజాయి బ్యాచ్ని కానీ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? నిరూపించగలిగే దమ్ము సత్తా నీకు ఉందా అని ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ ఇస్తుంటా ఉన్నాం. ఈ రోజున రాజమహేంద్రవరం నగరంలో నాటు సారా ఏరులై పారుతా ఉంది. రాజమండ్రి నగరంలోని మరియు రూరల్ పరిసర ప్రాంతాల్లోని సారా వ్యాపారం ఏరులై పారుతా ఉంది. ఈ యొక్క సారా వ్యాపారానికి ఎవరు దొరికినా సరే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నా సరే, వెంటనే మొట్టమొదటి కాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ భరత్కర్ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్తా ఉంది. అక్కడ ఏమన్నారు? వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు కట్టండి, సారా వ్యాపారాలు యథావిధిగా సాగినవ్వండి అనేటువంటి నినాదాలు ఇస్తా ఉన్నారు. ఈ రోజున ఎంపీ గారు వెనకాల తిరుగుతున్నటువంటి కొంతమంది కత్తులు ఇచ్చుకున్న రోడ్ల మీద హత్యలు చేస్తున్నారని స్వయాన ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజానగరం ఎమ్మెల్యే గారు ఒకానొక సందర్భంలో మీడియా సమక్షంలోని యొక్క వీడియోను చూపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. రౌడీ షీటర్లు ఎవరి దగ్గర ఉన్నారు? మా దగ్గర ఉన్నారా? మీ దగ్గర ఉన్నారా? ఈరోజు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతూ ఉన్నాం. అలాగే ఎంపీ గారు కాన్వే వెళ్ళేటప్పుడు ఒక పైలట్గా ఆ వ్యక్తి, ఆ రౌడీ పేరున్న వ్యక్తి ఆ కాన్వేలో పాల్గొంటూ కూడా పోతా ఉన్నాడు. రౌడీజం ప్రోత్సహిస్తుంది మీరు, రౌడీని వెనకాల పెట్టి తిప్పుకుంటుంది కాన్వేలోని పైలట్గా తిప్పుకుంటుంది మీరు. ఈ రోజున మేము అడుగుతూ ఉన్నాం ఒకటే మాట.
ఇంకో ప్రబుద్ధుడు పెళ్ళైన మహిళను వేధిస్తూ ఉంటాడు. ఆ ప్రబుద్ధుడికి ఇప్పటికే బొమ్మూరు పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. ఇంకో ప్రబుద్ధుడు వచ్చి ఒక ఉపాధ్యాయుడు భార్యను వేధిస్తూ ఉంటాడు. మీరు మీ నాయకులనే చెప్పుకుంటూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్యాలయంలో నడుచుకుంటారో వాళ్ళే అక్కడ ఎదటి వాళ్ళ మీద బృందాలతో ఉన్నాడు. మీ రాజకీయ లబ్ధి కోసం ఏ ఎండగా గొడుగు పడుతూ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పబ్బం గడుపుకోవాలనే దురుద్దేశంతో ఇక్కడ వేసిన యాసాలు అక్కడ కూడా వేసి ఏదో పబ్బం గడుపుకుందారు అన్నట్టు ఆలోచనతో వెళ్ళి నువ్వు చేస్తున్న ఎవరికి తెలదు ఈ రోజున. ఇంకో విషయం ఏంటంటే గారి ఆఫీసులో ఉన్నారు, సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఓపెన్ ఛాలెంజ్. మీరు ఎవరైనా వచ్చేయాలనుకుంటే మీ వెనకాల తప్పులేట్టుగా మీరు చేస్తున్నటువంటి తప్పులేట్టుగా మమ్మల్ని విమర్శిస్తారా? అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఎర్రమనాయుడు గారిని కూడా రాజకీయాల్లోకి లాగుతూ సిగ్గులేని వ్యాఖ్యలు చేయడానికి అలా మీరు అలా రాజకీయానికి ఉండే అర్హత నీకు ఉందా బాలిక శ్రీనివాసరాని? నిజంగా ఆదిరెడ్డి అప్పారావు గారు కావచ్చు, వాసు గారు కావచ్చు, బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని రౌడీజాన్ని ప్రోత్సహిస్తే 2019లోని 30,000 చిలుక మెజారిటీని రాజమహేంద్రరావు ప్రజలకు అట్టబెట్టారు. ఈ రాజమహేంద్ర ప్రజలు ఏనాడు కూడా బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని అలాగే మహిళలు వేధించే బ్యాచ్ని కూడా ఏ రోజు కూడా ఎంకరేజ్ చేయరు. మా నాయకుడు అనిత్యం ప్రజా సంక్షేమం కోసం ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఉన్నాడో మా ఇంట్లో ఒక్కళ్ళు ఎక్కితే చాలు ముగ్గురు ప్రజల్లో ఉంటాం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని ఏదైతే హామీ ఇచ్చిన్నాడో ఈనాటికి కూడా ఆ హామీని ఎక్కడా కూడా తూచా తప్పకుండా ఎమ్మెల్యే గారు వెళ్ళే భవానీ శ్రీనివాస్ గారు వెళ్ళే కార్యక్రమానికి వెళ్తా ఉన్నారు. అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఆ పార్టీలో ఒక బాధ్యతని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొనసాగుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఏ చిన్నపాటి ఇబ్బంది కలిగినా సరే ఆ ది స్పాట్లో ఆయన ఉంటున్నాడు. ఇది చూసి ఓర్వలేక చేతగాని చేవలేనటువంటి మాటలు మాట్లాడుతుంటే మీకు సిగ్గునది ఉండాలి. మేమన్నట్లా 1 టైం ఎంపీ అని స్వయాగా మీ రాజానగరం ఎమ్మెల్యే గారు ఎవరైతే జగన్మోహన్ రాజా గారు ఉన్నారో ఒక సందర్భంలో 1 టైం ఎంపీ రెండోసారికి అవకాశం లేదు ఇతనికి. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే డిక్లేర్ చేసి చెప్తా ఉన్నాడు. మేము చెప్పేది ఏముంది, మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు 1 టైం ఎంపీఏ, రెండోసారి రావడానికి అవకాశాలు లేవు. ఏదైతే ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు రీజనల్ ఈయన ఉన్నాడో ఆయన తోటంటే 1 టైం ఎంపీ ఇతను, రెండోసారి ఎంపీ సీట్ కూడా దాకా ఎంపీపీ కూడా దాకదన్నటువంటి నినాదాలు ఇచ్చారు. అవన్నీ చూశారు. మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఎంపీ గారు అన్నారు మీ చేస్తున్న చేస్తలకి, మీ పార్టీలో మీరు నడుచుకుంటున్న విధానాలకి. ఇవన్నీ కూడా మేము ఏదైనా సరే ప్రజా సమస్యలపై వెళ్తా ఉన్నాడు. ఆదిరెడ్డి అప్పారావు గారు కావచ్చు, ఆయన తనడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఎమ్మెల్యే భవానీ గారు కావచ్చు. పచ్చకాపులకు లోకం అంతా పచ్చగానే అంతదంట, ఎమ్మెల్యేకి భవానీ గారు కనిపించట్లేదండి. మీరు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికైనా సరే తగ్గించుకోండి. ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టండి. మాకు నోరు ఉంది, ఆ నోరుకు దురద ఉంది, నాలుగు దురద ఉంది అనుకుంటే అంతకు మించి 2 విధాలుగా ఉందన్నమాట. దయచేసి ఇప్పటికన్నా సరే మీరు చేస్తున్న వ్యాఖ్యలు